అండి ఎంతమందికి ముక్కల్ని తస్కరించి అక్క తెలుసు అదే అండి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్లల్లో వెజిటబుల్స్లల్లో పెట్టి ముక్కల్ని పెంచుతుంది కదా. ఆ అక్క లాస్ట్ టైం ఒకసారి ఒక వీడియోలో అడిగింది కందుల నుంచి కర్రీ చేస్తారు ఎవరికైనా తెలుసా అని చెప్పేసి. అక్క నేను కమెంట్ చేసిన ఐ నో దిస్ కర్రీ అక్క, ఐ విల్ అప్లోడ్ ఇన్ మై ఛానల్ అని చెప్పేసి. సో ఈ ఛానల్ నాదనమాట. ఈ ఛానల్లో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది మా అత్తయ్య వచ్చినప్పుడు తీసిన వీడియో, కానీ ఈ కర్రీ గురించి ఎవరికి తెలియదు, ఏదో పిచ్చి కర్రీ అనుకున్నా, కానీ చాలా హెవీ ప్రోటీన్ కర్రీ అనమాట. అందుకే అప్పుడు నేను అప్లోడ్ చేయలేదు. ఏమనుకుంటారు, ఏమో ఈ కర్రీ ఏంది ఇది అనుకుంటారేమో అని చెప్పేసి. కానీ అక్క అడిగిన తర్వాత అర్థమైంది ఈ కర్రీ గురించి కొంతమందికి తెలుసులే అని. ఈ కర్రీతోని మా ఏరియాలో అయితే ఒక పండగ చేస్తారు ఒకరోజు. సో దీనికోసం మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం, ఇదే లెంత్ అయిపోతుంది. సో ఏంటంటే నేను ఇక్కడ శనగలు అండ్ కందులు తీసుకున్నా. ఇవి పచ్చి అనమాట. శనగలు అయితే ముందు రోజు నానబెట్టుకున్నా, ఈ సీజన్లో వస్తాయి కానీ ఇంకా రాలేవు. కందులు అయితే పచ్చివి, కందికాయ నుంచి తీసిన సీడ్స్ అనమాట. వీటి రెండింటిని మంచి డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అవ్వడానికి వదిలేసేయాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. దీనికోసం పాలకూర, మెంతికూర, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, క్యారెట్, సోరకాయ వీటన్నిటిని తీసుకోవాలి. చిక్కుడుకాయ అంటే సీడ్స్ ఉన్న చిక్కుడుకాయ అనమాట. సో వాటిని అన్నింటినీ తీసుకొని కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పులుపు తగ్గట్టుగా చింతకాయల్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా కారానికి తగ్గట్టుగా వేయించుకోవాలి ఆయిల్ వేసి. నెక్స్ట్ వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఏవేవి, పచ్చిమిర్చి అండ్ కందులు, ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి సపరేట్గా. కందుల్ని బరకగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మనం తింటుంటే సీడ్స్ అనేవి మన పంటి కిందకి వచ్చేలాగా మిక్సీకి పట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి కట్ చేసిన వెజిటేబుల్స్, మిక్సీకి పట్టుకున్న కందుల్ని రెండింటిని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికియాలి. అప్పుడు మంచిగా మనకి ఇవనేవి ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చింతకాయలు ఉడికిపోయినాయి అండ్ చల్లగా అవ్వడానికి వదిలేసిన. మనం మిక్సీ పిసుక్కోవాలి కదా, వాటర్ని తీసేసుకోవాలి కదా అందులోంచి. సో అందుకని చెప్పేసి చల్లగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చల్లగా అవ్వడానికి వదిలేసినాం. ఎవరైనా అంతే, అట్లనే వేయాలి, లేదంటే చేయిలు కాలుతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను పసుపు వేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను పసుపుని తాలింపులో యాడ్ చేస్తాను. నెక్స్ట్ తాలింపు కోసం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా పసుపు. ఇంతకుముందు పసుపు వేయలేదు కదా, పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఇంతకుముందు మనం కారానికి తగ్గట్టుగా మిర్చిలు వేయించుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కారం ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే కుక్ చేసుకున్నామో ఆ కుక్ చేసుకున్న మిశ్రమాన్ని కర్రీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతకాయల రసం ఉంది కదా, ఆ రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రసం అనేది మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఎంత ఫేమస్ అంటే అసలు మా ఏరియాలో ఒక పండగ ఉంటుంది ఒకరోజు, నాకు ఆ డే గుర్తొస్తలేదు కానీ చాలా బాగుంటుంది. చేన్లలో వేసుకుంటారనమాట. ఇంటి దగ్గర కర్రీ ప్రిపేర్ చేసుకొని చేన్లలోకి వెళ్ళి ఉయ్యాలలు కట్టి చాలా బాగా వేసుకుంటారు. దీనికి కాంబినేషన్ జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టెతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మనం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకడానికి వదిలేసేయాలి. పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన హెల్దీ ప్రోటీన్ హెవీ కర్రీ, చాలా టేస్టీ కర్రీ రెడీ అనమాట. అక్క ఒకవేళ ఈ వీడియో చూస్తే ఈ కర్రీ నీకు అంకితం, ఒకసారి ట్రై చెయ్యి. నువ్వని కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నా ఛానల్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అనమాట. దీని నేమ్ వచ్చేసి మా ఏరియాలో బజ్జీ కర్రీ అంటారు. అసలు యూట్యూబ్లో బజ్జీ కర్రీ అని కొడితే అసలు రాలేదు. నేను చాలాసార్లు చూసిన, మేబీ నేనే ఫస్ట్ టైం అయితే బాగుండు ఈ కర్రీ రెసిపీ ఇంట్రడ్యూస్ చేసిందని. దీనికి మా అత్తయ్య జొన్న రొట్టెలు చేసేది సూపర్ కాంబినేషన్ అనమాట.